వీళ్ళు పొద్దున లేస్తే భారత్ మాతాకి జై అంటారు. ప్రతి మాటలు ఇటీవల కాలంలో ఎన్నికల సందర్భంలో కూడా బీజేపీ నేతలు భారత్ మాతాకి జై అన్నారు. భారత్ మాతాకి జై అంటే ఎవరు? భారత మాత అంటే ఎవరు అనేటువంటిది దేశానికి నరేంద్ర మోడీ గారు చెప్తారా, అమిత్ షా గారు చెప్తారా, మోహన్ భగవత్ గారు చెప్తారా? చెప్పాలి. భారతదేశంలో ఉన్న ప్రతి మహిళను భారత మాతగా గుర్తించగలిగేటువంటి ఒక జ్ఞానం ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులకు రావాల్సిన అవసరం ఉంది. భారత మాత అంటేనో వీళ్ళు బొమ్మ వేస్తారు, పేపర్ మీద బొమ్మలేసి పటాలు గీసి పట్టుకొని 26 జనవరి రోజు భారత మాతాకి జై అనుకుంటూ పోతారు. మరి నిలువెత్తున్నటువంటి మన మాతలు ఎవరైతే ఉన్నారో మహిళలు పేపర్ మీద గీసిన బొమ్మల్ని గౌరవిస్తారు, పూజిస్తారు, అట్లాగే పశువుల్ని ప్రేమిస్తారు, పూజిస్తారు. కానీ నిలువెత్తున్నటువంటి ఆడపిల్లల మీద మాత్రం అత్యాచారాలు, అఘాయిత్యాలు, గ్యాంగ్ రేపులు, లైంగిక దాడులు, హింస రోజు రోజుకి పెరుగుతుంది. ఈ బీజేపీ 11 ఏళ్ల కాలంలో మీరు చెప్పినట్టు ఎన్సీఆర్బీ లెక్కలలో 250 రేట్లు పెరిగింది, లైంగిక హింస పెరిగింది మహిళల మీద అనేటువంటిది. ఒక డాక్టర్కు రక్షణ లేదు. పశ్చిమ బెంగాల్ కోల్కతాలో ఒక డాక్టర్ కూడా గ్యాంగ్ రేపుకు గురైంది. ఎటువైపు ప్రయాణం చేస్తుంది సమాజం? మన తెలంగాణలో కూడా ప్రియాంక రెడ్డి మీద గ్యాంగ్ రేపు జరిగింది. టేకులక్ష్మి ఆసిఫాబాద్ అడవి ప్రాంతాల్లో సూదులు పిన్నీసులు అమ్ముకునేటువంటి ఒక బుడగ జంగాలకు సంబంధించినటువంటి దళిత బిడ్డ గ్యాంగ్ రేపుకు గురైంది. ఇలాంటి ఇన్సిడెంట్లు కోకొల్లలుగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అత్యాచారాలకి ఇబ్రహీంపట్నం దగ్గర రాయపోలు విలేజ్లో నాగమణి పోలీస్ కానిస్టేబుల్, ప్రజలకు రక్షణ కల్పించేటువంటి ఒక కానిస్టేబుల్ని అత్యంత కిరాతకంగా తన తోడబుట్టినటువంటి తమ్ముడు నువ్వు తక్కువ కులం ఎస్సీని ప్రేమించి పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి కారుతోటి ఢీకొట్టి చంపేసిండు. అందుకని ఇట్లా మహిళలకు ఎక్కడ రక్షణ కనిపిస్తుంది? హత్రాసులో ఏం జరిగింది? గంగా నదిలో స్నానం చేస్తే ఎందుకు ఈ అఘాయిత్యం జరిగింది అంటే ఎక్కడ చూడండి మీరు మహిళలు. బిల్కిస్ బాను మళ్ళీ వీళ్ళ మీద దాడులు దౌర్జన్యాలు చేసే వాళ్ళని హీరోలుగా చూపిస్తున్నారు. అదే దుర్మార్గం ఏంటంటే ఒక మహిళ మీద అత్యాచారం చేసిన వాడు ఈ దేశంలో హీరోలుగా, దేశభక్తులుగా వాళ్ళు చూపిస్తున్నారు. అత్యాచారాలు చేసినోడు, గ్యాంగ్ రేపులకు పాల్పడ్డోడు, వీళ్ళందరినీ హీరోలుగా చూపిస్తున్నారు. మీరు అదే ఉత్తరప్రదేశ్ బీజేపీ అధికారుల నుండి యోగి ఆదిత్యనాథ్ పాలన మనీషా వాల్మీకిని 4 గంటల పాటు గ్యాంగ్ రేప్ చేశారు, నాలుక కోసేసిలు, నడుములు విరిచిల్లు, ఇదంతా చేశారు. 14 రోజుల పాటు హాస్పిటల్లో ఉండి చనిపోతే శవాన్ని కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఇవ్వలేదు. ఇవ్వకపోగా వాళ్ళందరూ జైలు పాలైతే జైలు నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళకు పూలు జల్లుతూ స్వాగతం పలికిళ్ళు మళ్ళీ వీళ్ళే. నాకు బాగా గుర్తు, ఈ నిజామాబాద్ జిల్లాలో గత 6 సంవత్సరాల కిందట అనుకుంటా నేను, భరత్ రెడ్డి అనే బీజేపీ జిల్లా అధ్యక్షుడు 2 దళిత యువకుల్ని ముక్కు మూసుకొని మురుగు నీళ్ళల్లో ముంచినటువంటి పరిస్థితి ఉంది. ఏంటిది ఇదంటే సీరియల్ తీసినాం అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ అత్యంత నీచంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. ఆయన అరెస్ట్ కాకముందో, ఆయన అరెస్ట్ అయ్యే టైంలో ఈ ఘటన జరిగినప్పుడు బీజేపీలు ఆయనకు మాకే సంబంధం లేదన్నారు. ఆయన జైలు నుంచి బయటకు వస్తానే మాత్రం కాషాయ తోరణాలను కట్టి బీజేపీలు ర్యాలీ పెట్టి తిరిగినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎస్సీ అబ్బాయిని చంపేస్తే, పెరుమాళ్ళ ప్రణయ్ అనేటువంటి పిల్లవాడిని చంపితే 2017లో మిర్యాలగూడలో చంపితే వీళ్ళే పోయి ర్యాలీ తీశారు. ఎవరు? బజరంగ్ దళ్ పేరు మీద నల్గొండలో భారీ ర్యాలీ తీశారు. చంపిన హంతకుని తరపున వాళ్ళు ర్యాలీ తీశారు. అంటే ఇవన్నీ వేటిని ప్రేరేపిస్తున్నాయంటే ఏ మహిళకు రక్షణ ఉంటుంది ఇట్లాంటి సందర్భాల్లో? అదే ఇలాంటి దారుణాలు మీరు అనేకం ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నారు, ఇంకా చెప్తూ పోతే ఎన్ని రోజులు గడవని. ఇలాంటి దారుణాలు దాటాలంటే, ఆగాలంటే, మహిళల మీద అత్యాచారాలు ఆగాలంటే, మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలంటే ఈ సమాజం కానీ ఈ రాజ్యం కానీ ఏం చేయాలి? ఒకటి స్పష్టం. మొట్టమొదటి అంశం ఏంటంటే భారత రాజ్యాంగం పట్ల, ఈ రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నటువంటి ఏలుతున్నటువంటి పాలకులకి స్పష్టమైనటువంటి సమగ్రమైనటువంటి దృక్పథం ఉండాలి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 చాలా స్పష్టంగా చెప్పింది, చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పింది. మహిళ తక్కువ పురుషుడు ఎక్కువ అని, పలానా భాష ఎక్కువ ఇంకో భాష చిన్నదని, లేదా పలానా మతం గొప్పది ఇంకో మతం చిన్నదని ఎక్కడా లేదు. భారతదేశంలో పుట్టిన ప్రతి భారతీయుడు ప్రతి పౌరురాలు అందరూ ఈక్వలే అని చెప్పేటువంటిది భారత రాజ్యాంగం చెప్పింది. ఈ రాజ్యాంగాన్ని అంగీకరించినటువంటి వాళ్ళందరే ఇప్పుడు ఈ దాడులకు పాల్పడుతున్నారు. ఈ రాజ్యాంగాన్ని సమూలంగా రద్దు చేయాలనుకునేటువంటి వాళ్ళే ఈ దాడులకు పాల్పడుతున్న పరిస్థితి ఉంది. నేననుడు కాదు కదా. ఇప్పుడు మనం ఒక్క మాటలో చెప్తాం. ఇటీవలి కాలంలో ఒక ప్రోగ్రాం సావిత్రిబాయి పూలే జయంతి జరిగింది జనవరి 3. ఈ సందర్భంగా ప్రముఖ సినీ హాస్య నటుడు ఉన్నటువంటి బ్రహ్మానందం గారు చాలా క్లారిటీగా చెప్పాను, 1000 సంవత్సరాల హిందూ ధర్మశాస్త్రాల పేరిట, వేదాల పేరిట, శ్లోకాల పేరిట మహిళల్ని చాలా నీచంగా చూసినామమ్మ. ఈ సతీ సాగమనాలు, బాల్య వివాహాలు, వితంతు పునర్వివాహాలు నిషేధించడాలు, ఇవన్నీ
ఈ తరగతులు ఈ దేశం చేసుకున్నటువంటి తప్పమ్మా అని చెప్పేసి ఆయన మాట్లాడింది. గరికెపాటి గారు మాట్లాడింది కదా. గరికెపాటి గారు రోజు పొద్దున్న లేస్తే ప్రవచనాలు చెప్తుంటాడు. ఆయన చాలా క్లారిటీగా చెప్పిండు, మమ్మల్ని క్షమించండి అమ్మా, మీ పాదాలకు నమస్కారం చేస్తున్నామమ్మా, మీకు చాలా అన్యాయం చేసినామమ్మా అని చెప్పేటువంటి మాట ఆయన కూడా చెప్పాడు కదా. వీళ్ళిద్దరూ హిందూ ధర్మానికి కట్టుబడి ఉన్న మనుషులే. కానీ ఇప్పుడు మనం మాట్లాడాలి కదా, ఇప్పుడు హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసి ఆ రాజకీయం ద్వారా ఓట్లను దండుకుంటున్నటువంటి వాళ్ళు మాట్లాడాలి కదా. మహిళలకు ఏ రకమైన ద్రోహం చేశారు, దళితులకు ఏ రకమైనటువంటి ద్రోహం చేశారు, వేల సంవత్సరాలకు ఎందుకు వాళ్ళని అణిచివేశారు, వాళ్ళ హక్కులను ఎందుకు కాల రాశారు, వాళ్ళ మనుషులకు ఎందుకు ట్రీట్ చేయలేదు, ఇప్పటికైనా అంగీకరించాలి కదా. ఆ తప్పిదం నుంచి రియలైజేషన్ జరగాలి కదా. అందుకని భారత రాజ్యాంగం అందరికీ సమానత్వం కోరుతుంది కాబట్టి దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మాట ఇప్పుడు చెప్తున్నారు. నాకు బాగా గుర్తు, బెంగళూరులో గౌరీ లంకేష్ని చంపిన తర్వాత, గౌరీ లంకేష్ని చంపేసినటువంటి వాళ్ళందరూ జై శ్రీరామ్ అనుకుంటూ నినాదాలు తీసుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడైనా గ్యాంగ్ రేప్ జరిగితే, హత్య జరిగితే, అత్యాచారం జరిగితే ఆ జరిగిన తర్వాత వీళ్ళు మాట్లాడుతున్న మాట జై శ్రీరామ్ అని చెప్పి. నిజమైనటువంటి శ్రీరామచంద్రుడి భక్తులకు ఉన్నటువంటి వాళ్ళ ఆత్మలు ఎంత ఘోషించాలి, వాళ్ళు ఎంత ఈ అపవిత్రపు మాటల్ని ఎందుకు అంగీకరించాలి వాళ్ళు. అందుకని రాముడిని అంగీకరించి దేవుణ్ణి పూజించేటువంటి వాళ్ళందరూ ఇట్లాంటి మతోన్మాదుల పట్ల ఈ మతోన్మాదుల్ని ఈసడించుకోవాల్సిన అవసరం ఉంది. పవిత్రమైనటువంటి దేవుణ్ణి ఒక గ్యాంగ్ రేపు దగ్గర బలిపెట్టేటువంటి పని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీ పూజకి మీ ఆరాధ్య దైవాన్ని ఈరోజు వీళ్ళు హింసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి వాళ్ళు ఎవరు కూడా నిజమైనటువంటి రాముడు భక్తులు కాదు. రాముడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసి ఓట్లు దండుకునేటువంటి దుండగులు అవుతారు తప్ప నిజమైనటువంటి రామభక్తులు వాళ్ళు కాలేరు అనేటువంటిది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈరోజు ఈ దేశంలో, ప్రపంచంలో మహిళల తరపున పోరాడినటువంటి వాళ్ళు ఎవరు, మహిళా హక్కుల కోసం నిలబడ్డటువంటి వాళ్ళు ఎవరు, అలాంటి వాళ్ళ యొక్క స్ఫూర్తిని మొత్తం సమాజానికి చాటి చెప్పాల్సిన పుస్తకాల రూపాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల రూపాల్లో ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది.